ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. 45 డిగ్రీల మార్కు దాటి ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. జిల్లాలోని భీమ్గల్, బిచ్కుందలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 30 మండలాల్లో 45 డిగ్రీల మార్కు దాటిందే. సాధారణం కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాణుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో హైయెస్ట్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజులుగా రోజు 1 డిగ్రీ ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ అత్యధికంగా భీమ్గల్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు కామారెడ్డి జిల్లా పరిధిలోని బిచ్కుందలో దాదాపుగా 45 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు నమోదైంది. దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారం రోజుల్లో కూడా ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధికంగా ఇటు బాన్స్వాడ మండలం కొల్లూరులో కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే మార్కు దాటింది. దీంతో పాటు జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో దాదాపు 10 మండలాల పరిధిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఎండల తీవ్రతకు సంబంధించి ఎండల తీవ్రత ఎట్లుందమ్మా? అసలు మీరు వెళ్తున్నారు, బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? చాలా బాగా ఎండలు ఈరోజు మొత్తం కళ్ళు తిరుగుతున్నాయి, దగ్గర తిరుగుతున్నాయి, ఎంత ఎండగా ఉన్నాయి. కొద్దిసేపు రాగానే అట్లా అవుతుందా? కళ్ళు చక్కట్లు వస్తున్నాయి. ఎట్లా ఉందన్న ఎండల తీవ్రత ఎట్లా ఉంది? చాలా విపరీతంగా ఉంది. దాహం కూడా తీరట్లేదు. ఎండలో అసలు ఇప్పుడు జనాలు కూడా చాలా తక్కువ అయిపోయారు. ఎక్కడైనా బయటకు వెళ్దామంటే ఏం తాగినా, లస్సీ తాగినా, ఏం తాగినా కూడా ఈ ఎండకు ఆ ఉక్కపోత దీనివల్ల భరించలేకపోతున్నాం. ఎన్ని గంటల నుంచి ఎండలు ఉంటుంది? అసలు ఉదయం 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది ఎండ. అసలు మనం ఆఫీస్ టైం నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఆ టైం నుంచి అసలు సరిపోవట్లే, ఎండకు తాళలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు క్యాప్ కానీ ఇది కానీ పెట్టకపోతే ఈ నిజామాబాద్లో తిరగడం చాలా కష్టం ఇప్పుడు. ఎట్లా మీరు తిరిగినప్పుడు ఎట్లాంటి పరిస్థితి వస్తుంది? మేము ఇంకా డ్యూటీ పరంగా తిరుగుతున్నాము, చాలా ఇబ్బంది ఉన్నది. కళ్ళు తిరుగుతున్నా, చీకట్లు వస్తున్నాయి. అసలు చూస్తే కళ్ళు మంది కనబడతలేరు, అట్లా ఉంది ఎండ. ఎవరు కళ్ళు కనబడతలేరు. మీరు ఇప్పుడు చూసేసు ఎవరు అన్నట్లు చూసిన అంతే. సో ఇది మొత్తం మీద అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండల ప్రభావంతో జనాలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ మండలాల్లో 45 డిగ్రీల మార్క్ అయితే ఉష్ణోగ్రతలు దాటాయి. సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఇక ఈ ఎండల తీవ్రతకు పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు ఎండల్లో తిరగొద్దని చెప్పి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. అయితే రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది. ఇటు అధిక ఉష్ణోగ్రతలతో భూగర్భ జలాలు కూడా వేగంగా అడుగంటుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో నిజామాబాద్లో ఎండల తీవ్రత ఎట్లా ఉంది? అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. ఎన్ని గంటల నుంచి అంటే ఇట్లా వెళ్తున్న కొద్దిగా ఎట్లా అనిపిస్తుంది? వేడి గాల్పులు చాలా వేడిగా ఉంది. ఎన్ని గంటల? పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 4-5 వరకు చాలా తీవ్రంగా ఎండలు పుట్టడం జరుగుతుంది. వెళ్ళే పరిస్థితి ఉందా? మధ్యాహ్నం సమయంలో వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. రైట్. సో ఇది చూడొచ్చు, అంటే జనాలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన రోడ్లని చూస్తున్నాం. ఈ సమయానికే చాలా ఇది రద్దీగా ఉండే ప్రాంతం, కానీ ఈ సమయానికి చూడొచ్చు చాలా నిర్మానుష్యంగా బోసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా రహదారులు అయితే అప్రకటిత కర్ఫ్యూని తలపించేలా రోడ్లు ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి బాణుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు. సాయంత్రం వరకు కూడా ఒకే తీరులో ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దాదాపుగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలే కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా ఉంది. ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు కామారెడ్డి, బాన్స్వాడ, ఆర్మూర్, భీమ్గల్ ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువ ఉంది. ఇక్కడ 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.